మాంగళ్య షాపింగ్ మాల్ ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాట్యూ ఎదురుగా జూలై 12న రాశి ఖన్నా చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్. అలాగే ఆల్ ది యాక్షన్ స్టంట్ డైరెక్టర్స్ అందరు, నేను దిలీప్ని కలిశాను, బట్ మిగతా వాళ్ళందరినీ కలవలేదు. రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఒక ప్రీ క్లైమాక్స్ చేశారు, ఆయనకి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. అట్లా చాలా మంది ఉన్నారు. బ్రిటో ద కెమెరామెన్, అందరికీ దిస్ ఇస్ ద డ్రిల్. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఫైనల్గా అఖిల్ గురించి చెప్పాలి, భాగ్యశ్రీ గురించి చెప్పాలి. భాగ్యశ్రీ, షీ వాజ్ బ్రిలియంట్ ఇన్ ద ఫిలిం. ఆ అమ్మాయి, షీ వాజ్ నిజంగా హార్ట్ బీట్ ఆఫ్ ద ఫిలిం అండ్ షీ ఈజ్ ద సోల్ ఆఫ్ లెనిన్. అండ్ భాగ్యశ్రీ కోసము ఆ యుద్ధం చేయాలి అని అనిపించాలి, భారతి కోసం యుద్ధం చేయాలి. నేను ఆ అమ్మాయిని గుండెల్లో పెట్టుకున్నాను, ఆ అమ్మాయి కోసం నేను పగ తీర్చుకుంటాను అనేది చెప్పాలి అంటే అటు సైడ్ అంత బాగుండాలి అమ్మాయి. అండ్ షీ వాజ్ బ్రిలియంట్. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద ఫిలిం. అండ్ నాకు ఇందాక చెప్పింది ఇప్పుడు గుర్తుకొస్తుంది. వన్ డే బిఫోర్, నైట్ బిఫోర్ మాట్లాడుకున్నాం, ఆల్ ద బెస్ట్ అమ్మా, రేపు నీకు పెద్ద హిట్ రావాలి మన అందరికీ అంటే, వస్తుందా సార్, విల్ ఇట్ కమ్, ఏం మాట్లాడుతున్నావు, ఐ యు షూర్ సార్, ఏం మాట్లాడుతున్నావు అంటే, నేను 1.5 year అయింది, వ్యాలిడేషన్ రావట్లేదు తెలుగు ఇండస్ట్రీ నుంచి, నాకు ఒక వ్యాలిడేషన్ లేదు. ఐ వాంట్ వ్యాలిడేషన్. అందరూ నువ్వు బాగా చేస్తున్నావు, చాలా అందంగా ఉన్నావు, ఇవి చెప్తున్నారు, కానీ ప్రేక్షకులు మాత్రం నాకు చెప్పట్లేదు. అంటే అది నీ తప్పు కాదు, మా తప్పు, అది నీ తప్పు కాదు, అది మా మేము సినిమా తీసేవాళ్ళ తప్పు, నీ తప్పు కాదు. యు ఆర్ డూయింగ్ వెరీ వెల్, బట్ టుడే ఐఎమ్ టెల్లింగ్ యూ, అప్పటికి సినిమా చూడలేదు, నువ్వు ఇప్పటికిప్పుడు వెళ్ళి ఆ సినిమా చూడు అని చెప్పి అన్నపూర్ణలో అరేంజ్ చేయించి సినిమాకి పంపించాను. ఇప్పుడు చూసిన తర్వాత పీస్ఫుల్గా పడుకుంటావు. ఐఎమ్ టెల్లింగ్ యూ, టుమారో ఈజ్ గోయింగ్ టు బీ అ న్యూ డే ఫర్ యూ, భాగ్యశ్రీ, అండ్ ఐ కెప్ట్ మై ప్రామిస్. ఈశ్వరీరావు గారు, మీతో ఎప్పుడు బంద్ చేయలేదండి. ఐ హ్యావ్ టు వర్క్ విత్ యూ. అండ్ మీరు ఇలా ఉన్నారు సినిమాలో ఏంటండి, భయపెట్టేశారు మా అందరినీ. సో లవ్లీ, సో నైస్ టు మీట్ యూ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. మీరు అఖిల్ చెప్తా ఉంటాడు, నేను ఈశ్వరీరావు గారు చాలా క్లోజ్ అని, అమ్మలాగా చూసుకుంటాడు, అమ్మలాగా చెప్తాడు. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అలా చూసుకున్నారు. శివాజీ, మై డియర్ ఫ్రెండ్, బ్రహ్మాజీ, ఎప్పటి నుంచి ఉన్నావయ్యా నాతో? ఇప్పుడు నిన్ను చూస్తే నా ఏజ్ నీ ఏజ్ ఒకటే అంటారు, అది ప్రాబ్లం. బట్ థ్యాంక్ యూ, మీరు కూడా మీ బిడ్డలాగా అఖిల్ని చూసుకుని సినిమాలో అదరగొట్టేశారు, అది చెప్పవసరం లేదు. మీరు ఆర్టిస్ట్గా మీరు బిడ్డలాగా చూసుకున్నారు అతన్ని. ఎస్.